अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్కు రక్షణని అల్లాహ్కు సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శిఖాలు కురిపించడం వల్ల ఆమీన్. రంజాన్లో మనం కొన్ని దువాలు చేయడం మంచిది, అవి గుర్తుపెట్టుకోవాలి. వాటి గురించి కొంచెం చిన్న సలహా ఇక్కడ మాత్రం. మనం మన పిల్లల కోసం కూడా దువా చేయాలి రంజాన్లో. ఓ మా ప్రభు, మా భార్యలలోనూ సంతానంలోనూ మాకు కనువిందు ప్రసాదించు, మరియు సజ్జనులకు నివాసంగా మమ్ములను చేయము అని ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం. అదేవిధంగా అల్లాను మన సేవను అంగీకరించమని వేడుకోవాలి. మనం చేసిన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు, నమాజులు, ప్రార్థనలు స్వీకరించమని అల్లాను అడగాలి. మరి 12వ సూర 127వ వాక్యం కూడా. అదేవిధంగా మమ్మల్ని విధేయులుగా చేయమని మనం అల్లాని ప్రార్థించాలి. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అదేవిధంగా దునియా మరియు ఆఖిరత్ ఈ ప్రాపంచిక జీవితం మరియు ప్రళయదినం జీవితం యొక్క మంచితనాన్ని కోరుకోవాలి. మన అణిచివేతదారులపై విజయం కోసం దువా చేయాలి. క్షమాపణ కోసం రబ్బనా అనేటువంటి అతని యొక్క దువా చేయాలి. దాని తర్వాత మనకు మార్గనిర్దేశం చేయమని అల్లాను అడగాలి. పునరుత్థాన దినాన రక్షణ కోరే దువా అడగాలి. దాని తర్వాత నరకం నుండి రక్షించమని దువా చేయాలి. విశ్వాసులలో మనల్ని చేర్చడం కోసం దువా చేయాలి. నేను ఏదైతే చెప్తున్నానో ఇక్కడ వీటి కింద ఖురాన్ వాక్యాలు కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇకపోతే మనల్ని క్షమించమని చెప్పే దువా కూడా చేయాలి. అల్లాను కీర్తించడానికి దువా చేయాలి. పవిత్ర కుటుంబం కోసం, మంచి కుటుంబంగా ఉండడం కోసం దువా చేయాలి. మన విశ్వాసాన్ని ధృవీకరించే దువా చేయాలి. అదేవిధంగా మనల్ని సద్గుణవంతులుగా చేసే దువా చేయాలి. అల్లా యొక్క సహాయం కోరే దువా చేయాలి. విశ్వాసులలో మనల్ని చేర్చడం కోసం దువా చేయాలి. మన ఆత్మలను నీతిమంతుల సహవాసంలో ఉంచుకోవడం వల్ల మరి కలిగే లాభం ఏంటో తెలుసుకొని దాని గురించి కూడా దువా చేయాలి. మరియు 2 నుండి అల్లా దయ కోసం దువా, తప్పు చేసే వ్యక్తిగా మారకుండా రక్షణ కోరే దువా చేసుకోవాలి. అల్లా తీర్పును కోరే దువా చేసుకోవాలి. మాకు సహనాన్ని ప్రసాదించమని అల్లాను అడగాలి. అల్లా దయ కోసం దువా అడగాలి. ప్రతి అవసరానికి దువా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని యొక్క కాలి చెప్పు తెగిపోయినా కూడా అల్లాని ప్రార్థించేది. ప్రార్థనల అంగీకారం కోసం కూడా దువా చేయాలి. మన తల్లిదండ్రుల కోసం కూడా దువా చేసుకోవాలి. అల్లా మార్గదర్శకత్వం కోసం కూడా దువా చేసుకోవాలి. అల్లా క్షమాపణ కోసం కూడా దువా చేసుకోవాలి. వీటన్నిటికీ ఎలా దువా చేసుకోవాలి అనే ఈ యొక్క విషయం మీకు ఇక్కడ ఖురాన్లోనే అల్లా నేర్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏవైతే చెప్పడం జరుగుతూ ఉందో కింద ఖురాన్ వాక్యాలు మరియు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొన్ని హదీస్ వాక్యాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ఏ విషయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.